తెలంగాణకు భారీ వర్షాల అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. మరో 2 రోజులు రాష్ట్రంలో వర్షాలుంటాయని తెలిపింది. రాగల 3 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మెదక్, మల్కాజ్గిరి, ములుగు, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, హనుమకొండలో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. జనగాం, మహబూబాబాద్, వరంగల్, భువనగిరి జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మరోవైపు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. తెలంగాణకు భారీ వర్షాల అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. మరో 2 రోజులు రాష్ట్రంలో వర్షాలుంటాయని తెలిపింది. రాగల 3 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మెదక్, మల్కాజ్గిరి, ములుగు, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, హనుమకొండలో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. జనగాం, మహబూబాబాద్, వరంగల్, భువనగిరి జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మరోవైపు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. తెలంగాణకు భారీ వర్షాల అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. మరో 2 రోజులు రాష్ట్రంలో వర్షాలుంటాయని తెలిపింది. రాగల 3 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మెదక్, మల్కాజ్గిరి, ములుగు, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, హనుమకొండలో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. జనగాం, మహబూబాబాద్, వరంగల్, భువనగిరి జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మరోవైపు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక భారీ వర్ష సూచనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఏదైతే ఉందో కూడా గత కొద్ది రోజులు కూడా కురుస్తున్న వర్షాలకు నేపథ్యంలో కూడా మరో వాతావరణ శాఖ అయితే కూడా మరో హెచ్చరిక జారీ చేసింది చెప్పొచ్చు. ఎందుకంటే కూడా ఇటీవల కురిసిన వర్షాలు కాకుండా అదేవిధంగా తెలంగాణ సంబంధించిన ఈ భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా భారత వాతావరణ శాఖ అయితే కూడా పలు జిల్లాకైతే కూడా హెచ్చరిక జారీ చేసి ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం గత ఏదైతే కూడా హైదరాబాద్, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, అదేవిధంగా కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మెదక్ తో పాటు మరికొన్ని జిల్లాలకు సంబంధించిన ప్రాంతాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందిగా తెలుస్తుంది. ఎందుకంటే కూడా ఇక్కడ నుండి ప్రాంతాల్లో మొత్తం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచించే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో కూడా భారీగా వర్షం కురవడం, అదేవిధంగా వరదల నేపథ్యంలో కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచించింది. ఇదే క్రమంలో కూడా ఏదైతే ఉందో ఇటు ములుగు, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఏదైతే ఉందో గోదావరి పరిసర ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి సూచించే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గోదావరి ఎగువన కురుస్తున్న వర్షాలు, అదేవిధంగా తెలంగాణలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గోదావరి పరివాహ ప్రాంతానికి సంబంధించినటువంటి జయశంకర్, భూపాలపల్లి జిల్లా, అదేవిధంగా ములుగు జిల్లాతో పాటు ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు భద్రాద్రికి సంబంధించినటువంటి గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి భారత వాతావరణ శాఖ సూచన నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పినట్టు సూచన పరిస్థితి కనిపిస్తుంది.
అయితే ఇంకా ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది? ఎక్కడైనా పిడుగుపాటుకు గురయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఎస్, ఎందుకంటే కూడా ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో కూడా తీర ప్రాంతాలకు సంబంధించిన వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇప్పుడు కురిసిన వర్షాల నేపథ్యంలో కూడా ఈ తీర ప్రాంతాలకు సంబంధించిన అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. తీవ్ర ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వారందరూ కూడా అలర్ట్ గా ఉండాలి. ఏదైతే కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. కాబట్టి ఎందుకంటే ఎక్కువ కూడా ఈ గోదావరి తీర ప్రాంతాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించిన వారు కాబట్టి వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించిన వారందరూ కూడా ముందస్తుగానే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అలర్ట్ కావడం, అదేవిధంగా అధికారులు కూడా ముఖ్యంగా సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎగువన కురుస్తున్న వర్షాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఎక్కువ కూడా ఇబ్బందులు గురే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ గర్భిణీ స్త్రీలకు కూడా ఏదైనా విపత్తు ఏదైతే ఉండకూడదు వారికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తుగానే వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంతాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కువ కూడా వర్షాలు కురియడం, అదేవిధంగా పిడుగులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారని చెప్పవచ్చు.